వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లెలు పచ్చదనంతో కలకల్లాడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి. బీడీ కార్మిక మహిళలకు పెన్షన్ కల్పించాలి. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ను ముట్టరించిన 200 మంది మహిళలు. తన భూములకు సంబంధించి పరిహారం ఇవ్వండి. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మహిళ ధర్నా. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలకు జీవం పోయండి. దాతలకు సూచించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్. ఇక డీటెయిల్స్ చూస్తే, పల్లెలు పచ్చదనంతో అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఆలోచనతో పల్లె ప్రగతిని ప్రారంభించారని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో ఉన్న గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఎల్లంపల్లిలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. పొట్యాలలో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. గుడిపేట, గుంటూరుపల్లెలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. పుట్నూరులో నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. నాకు సార్ చూడండి సార్ అన్న పట్టుకొని చూడండి అన్నకు చూడండి సార్. అన్న జరగండి జరగండి జరగండి. ఓకే అన్న. గారు, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు, అదేవిధంగా పల్లెలన్నీ పచ్చదనంతో వెళ్లి విరిసేటువంటి విధంగా పల్లెలను అభివృద్ధి పదంలో నడిపించాలనే గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని పల్లెలలో పరిశుభ్రంగా ఉండాలని ట్రాక్టర్లను ఏర్పాటు చేసి పల్లెలలో శ్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు ఇబ్బంది అవుతున్న సందర్భంగా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసి అన్ని విధాలుగా గ్రామంలో సమస్యలను పరిష్కారం చేయడం కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క పల్లె ప్రగతిలో భాగస్వాములను చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మనము గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేక ఇబ్బంది అవుతున్న సందర్భంగా 10 లక్షల రూపాయలతోని మొట్టమొదలుగా ఈ యొక్క భవన నిర్మాణాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఇంకా దీనికి కావాల్సినటువంటి నిధులను ఎంతైనా కూడా వెచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పల్లెలలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా వచ్చేటువంటి పంట దిగుబడితోని మా ఊర్లోనే మాకు వరిధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సరి అయినటువంటి గిట్టుబాటు ధర ప్రభుత్వమే ఇస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని
మేము మర్చిపోమని రైతన్నలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. బీడీ కార్మిక మహిళలకు పెన్షన్ కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ను దాదాపు 200 మంది ముట్టడించారు. జిల్లాలో గత ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీడీ కార్డు మహిళలకు పెన్షన్ కల్పిస్తానని మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రతి మహిళకు జీవన వృత్తి పెన్షన్ కల్పించాలని ఐఎఫ్టియు మహిళా అధ్యక్షురాలు హరితా శంకర్ డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. ఎందుకంటే తెలంగాణలో బీడీ కార్మికులు పని లేక పస్తులుంటూ అనేక కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కార్మికులకు దుఃఖం దక్క బాధలు తప్ప వేరే లేదు. మీరు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పుతుందని హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ పని లేదు, పస్తులు ఉంటున్నారు. వాళ్ళ తోబుట్టుగా ఉంటాను, ఆడపడుచులుగా అండగా ఉంటా, అధికారంలోకి వస్తే జీవన భృతి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసిండు. దాంట్లో జీవన భృతి ఇవ్వకపోవడంతో మా తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయటం జరిగింది. ఫలితంగా 2015 నుంచి అమలు చేస్తుండే కానీ అందులో కూడా 2014 ఫిబ్రవరి 28 నాటికే ప్రావిడెంట్ ఫండ్ కలిగినటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పేసి కండిషన్ పెట్టిండు. తిరిగి 2018 7 లక్షల్లో కూడా నేను జీవనాభివృద్ధి ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఆందోళన కార్యక్రమం ఫలితంగా 2019 సెప్టెంబర్ 17వ తేదీ నాడు రాష్ట్ర మంత్రివర్గం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తన భూములకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం తనకు అందజేయాలంటూ కర్లగట్ట గ్రామానికి చెందిన మునెప్ప చౌడమ్మ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్కు ఆమె వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన హంద్రినివా కాలువకు గాను కర్లగట్ట గ్రామ పరిధిలో తమకు సంబంధించిన భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని కొంత నష్టపరిహారాన్ని సైతం అందజేశారని తెలిపారు. ఇలా ఇచ్చిన నష్టపరిహారం భూమి యజమానులకు కాకుండా గ్రామంలోని వెంకటప్ప, చిన్నస్వామి, రామప్ప అనే వాళ్లకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ మా మద్దతు తెలపాలా. మీ పంచాయతీ ఇష్యూ అయింది. మీ పంచాయతీలో దళితులపైన అన్యాయం జరుగుతూ ఉంది. సర్పంచ్ వివరణ తెలియజేయాలి. ఇప్పుడు సర్పంచ్ గారు, కర్లగట్ట సర్పంచ్ గారు, మా దళితులకు మీ పంచాయతీలో అన్యాయం జరిగింది. దీనిపైన మీ సంఘం కూడా తెలియజేయండి. రండి, చెప్పు మీ సమస్య చెప్పు. మా ఊళ్ళో భూమి అవునా కాదా? సర్పంచ్ గారు చెప్పండి. రెవెన్యూ రికార్డులో చూడు. మా పితరాజితంగా వచ్చినట్ల జమీను మా అందరికీ పాస్బుక్లు, ఆన్లైన్ కాపీలు, కందాయం రసీదులు అంతా ఉంది. 2016-17లో 1 ఎకరా 69 సెంట్లు మాది కాలువ పోయింది. జిల్లా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడిగా కందస్వామిగా మాట్లాడుతున్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా దళితులపైన దౌర్జన్యాలు, అన్యాయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అనేక ఉద్యమాలు చేసినా కానీ మా పైన ఇలాంటి అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉదాహరణకు తీసుకుంటే కర్లగట్ట గ్రామానికి చెందినటువంటి సౌడమ్మ మా యొక్క దళిత కుటుంబానికి చెందినటువంటి మహిళ, వృద్ధురాలు. ఆమెకి గత వారసత్వ రీత్యా సర్వే నెంబర్ 1/1లో 2Aలో 3 ఎకరాల 68 సెంట్లు భూమి కలదు. ఈ భూమి 16-17 సంవత్సరాల్లో హంద్రినివా కాలువ కోసం గవర్నమెంట్ తీసుకున్నారు. అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ ఇవ్వక వేరే వారికి రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డు సృష్టించి, తప్పుడు సర్వేలు సృష్టించి, తప్పుడు రికార్డు సృష్టించి వారికి రావాల్సిన డబ్బులు మా వాళ్ళకి రాకుండా అదర్ ఉన్నతమైనటువంటి వర్గాల వారికి వేస్తున్నారు. ఈ విషయంగా మా వాళ్ళు కూడా 6/8/2018లో సబ్ కలెక్టర్ మదనపల్లి వారికి కూడా అర్జీ రూపంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 13/2 కూడా తహసీల్దార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయినా మా వారికి న్యాయం జరగడం లేదు. కావున వారికి న్యాయం జరగకపోతే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయం మాకు తెలియజేస్తే మేము కూడా వచ్చి ఈరోజు రెవెన్యూ అధికారులను నిలదీస్తే
వారు కూడా సూటిగా మాకు సంబంధం లేదు, మీరు కోర్టుకు పోండి అనేటువంటి సింపుల్ సమాధానం చెప్తున్నారు. చేసినటువంటి అవకతవకలన్నీ కూడా రెవెన్యూ వాళ్ళే ఈ విధంగా చేసి మా వాళ్ళని, మా దళితులను కోర్టు పోమంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మనమందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టు పోవడానికి ఈ పెద్దామ ద్వారా అవుతుందేమో మీరందరూ ఒకసారి చూడండి. ఈమె కోర్టు పోయి సాధించగలుగుతుందా ఈ వయసులో? దీనికి మనమందరూ కూడా సహకరించి వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ని వాళ్ళకి వేసేంతవరకు కూడా మా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై కలెక్టర్ గారి దగ్గర కూడా ధర్నా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరూ కూడా కలిసికట్టుగా పోరాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలకు నూతన జీవం ప్రసాదించవచ్చని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, ద లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మంజులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, దీనివల్ల దాతలు వీక్నెస్ కారని శుభప్రద్ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్లో ది లైట్ ఫౌండేషన్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను డాక్టర్ టి ఆనంద్ నిర్వహించారు. కొన్ని వాంగ్మూలాలు అంటే కొన్ని వాళ్ళు ప్రపంచం అంటే వాళ్ళు చనిపోయిన కొన్ని విషయాలు చెప్తారన్నట్టు, నేను చనిపోయినాక నా యొక్క కళ్ళు కానీ దీనికి దానం చేయాలి, లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు ఉంటారు కాబట్టి అవయవ దానాలు చేస్తూ ఉంటారు. లివర్ ఇస్తుంటారు, కిడ్నీ ఇస్తుంటారు. కొత్త ఏమైతే హార్ట్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. సో దాంట్లో బ్లడ్ డొనేషన్ ఒక రకమైన అంటారు. కాబట్టి హార్ట్ డొనేషన్, కిడ్నీ డొనేషన్, లివర్ డొనేషన్, ఐ ఆర్గన్ డొనేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇందులో ఏది ప్రాముఖ్యమైనది? హార్టా, లివరా, కిడ్నీయా, ఐయా, బ్లడ్డా, ఏది ప్రాముఖ్యమైనది? ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దానికి ఎంతో పబ్లిసిటీ చూస్తారు. ఒకసారి దాని హెలికాప్టర్లో ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చేసి ఆ పేషెంట్కి అలా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నట్టు మనం వింటాము. సో ఈ డోనర్లు కూడా చాలా గొప్పగా పొందుతూ ఉన్నారు. సో హార్ట్ డొనేషన్ గ్రేటా, రక్తం ఇవ్వడం గ్రేటా, హార్ట్ ఇవ్వడం గ్రేటా, రక్తం ఇవ్వడం గ్రేటా, లేకపోతే లివర్ ఇవ్వడం గ్రేటా, కిడ్నీ ఇవ్వడం గ్రేటా? కాబట్టి రక్తాన్ని చాలా మంది లైట్ తీసుకుంటారు. రక్తం ఇస్తారని అంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ గుండె హార్ట్ అటాక్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? చెస్ట్ పెయిన్ వస్తుంది కదా. ఎందుకు చెస్ట్ పెయిన్ వస్తుంది? గుండెకి కూడా రక్తము అవసరం. ఆ గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్ వచ్చేసి రక్త సరఫరా గుండెకి ఆగిపోతే గుండె ఆగిపోతుంది. అంటే రక్తము ప్రాణానికి ఆధారం. మనం చాలా మంది ఇంపార్టెన్స్ లివర్కో, లేకపోతే హార్ట్కో, లేకపోతే కిడ్నీకో, లేకపోతే కంటికో ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ రక్తమే ప్రాణానికి ఆధారం. రక్తం లేకపోతే జీవమే లేదు, మనిషే లేదు. రక్తంకు అంత ప్రాధాన్యత. నువ్వు బ్రెయిన్ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం మంచిది. దీంట్లో మీరందరూ కూడా ఇవ్వడానికి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఎలక్ట్రీషియన్ అసోసియేషన్, అదేవిధంగా డాక్టర్ గారు నాకు తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ చేసి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు హాస్పిటల్లో సార్ స్పీచ్ విన్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే చాలా నాకు పరిచయం లేదు, కానీ సార్ అంతా సమాజాన్ని చూస్తున్నాడు. చూసి తెలంగాణ ఉద్యమంలో నేను చేసే ఆలోచన, నేను చేసేటటువంటి పోరాటంలో పాలు పంచుకొని అప్పుడు ఉండేటటువంటి సకల జన సమ్మెలో 4th క్లాస్ ఎంప్లాయీస్కి జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు అంతా కూడా రేషన్ అంతా కూడా దానం చేసినటువంటి పరిస్థితి నాకు గుర్తుంది. అదేవిధంగా ఎప్పుడు మేము ఇక్కడ ధర్నాలు చేసినప్పుడు కూడా, దీక్ష చేసినప్పుడు కూడా ఆనంద్ సార్ ఇక్కడ ఆ దీక్ష శిబిరానికి ఇచ్చేసి అక్కడ చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించి మీరు ఇంకా ముందున్నటువంటి ఉత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ టి ఆనంద్ గారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. మనం అందరం కూడా సమాజంలో అందరినీ అందరూ కలిసి సమాజ నిర్మాణం కోసం, ఈ ప్రాంత నిర్మాణం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి.
దాంట్లో ఆనంద్ సార్ కూడా తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటుండు. తప్పకుండా మీ కార్యక్రమాలకు అభినందనీయం సార్. ఇంకా ముందు మీరు ఇంకా కార్యక్రమాలు తీసుకోండి. ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే చూసినాం మేము చాలా ఇబ్బందులతో ఫస్ట్ ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం పెట్టాలంటే 3 ప్రాణులు ఉంటాయి. నలుగురికి కండిషన్ వరకు నలుగురుగా కలుగుతుంది ఒక్కరి అంటే ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. కాబట్టి ఆ జీవం అనేది ప్రాణం అనేది దేవుడు పెట్టింది. ప్రతి మనిషికి ప్రాణం అనేది దేవుడు పెట్టిండు. కాబట్టి ఇండైరెక్ట్ గా మనం ప్రాణం నిలబెడుతున్నామంటే మనం కూడా దేవుళ్ళనే. దేవుడు ప్రాణం ఇచ్చినప్పుడు ఇంకో ప్రాణం మనం నిలబెడుతున్నామంటే మనం కూడా దేవుడు అంటే దేవుడితో సమానమైనటువంటి విషయం. కాబట్టి బ్లడ్ డొనేషన్ మనం చూస్తాం. చాలా మంది రక్తం ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడికి వెళ్తాం. ఒక గుడిలో ఉండి ఒక జంతువుని బలిస్తాం. జంతువు బలిసినప్పుడు ఆ విగ్రహానికి కానీ ఆ గుడికి కానీ ఏమిస్తాం? లివర్ ఇస్తామా, లేకపోతే గుండె ఇస్తామా, లేదా బ్రెయిన్ ఇస్తామా? ఏమిస్తాం? రక్తం తీసుకుపోయి రక్త నిబంధనలు పెడతారు. అంటే రక్తంలో అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక గుడిలో మేకకు వస్తే గుండె ఇచ్చి గుండె పెట్టారు, లేకపోతే కిడ్నీస్ కూడా పెట్టాడు, బ్రెయిన్స్ కూడా పెట్టారు. ఏం పెడతారా? దశ అర్థం తెలుసు. ఒక సుప్రసిద్ధ సాహితీవేత్త సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 107వ వర్ధంతి సభను బాపట్లలో ఘనంగా నిర్వహించారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిలో గురజాడ అప్పారావు ప్రముఖులని, వారి సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సాహిత్యాన్ని ఒక బలమైన ఆయుధంగా ఉపయోగించిన మహోన్నత సాహితీవేత్త అని ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ ఆయనను కీర్తించారు. సాహితీ భారతి ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభకు ఎస్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. మహోన్నతమైన ఉద్యమాన్ని సాగించారు. మహిళా అభివృద్ధికి ఆ నాటిక ఎనలేని అవకాశాన్ని ఇచ్చింది. మరి కన్యాశుల్కం నాటిక ద్వారానే మహిళా అభివృద్ధి కాక దేశభక్తి గేయాలు కూడా వారు పుంకాలుగా రచన చేశారు. దేశభక్తి ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమానికి వారి కవితా గేయాలు ఒక పునాదిగా చెప్పవచ్చు. కన్యాశుల్కం ద్వారా వినితికెక్కిన గురజాడ అప్పారావు గారు విజయనగరంలో జన్మించిన ఆయన భావాలు సంఘం మీదే ఎక్కువ ఉండేది. సంఘ సంస్కర్తగా సంఘానికి అనేకమైన మేలు చేశారు. వితంతువుల వివాహాలను కట్టిపెట్టి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. అలాగే గిడుగు, కందుకూరి వంటి మహానుభావులతో కలిసి ఎన్నో ఉద్యమాలు సంఘ సంస్కర్తగా వినితికెక్కారు. అయితే ఆయన కన్యాశుల్కం ద్వారా మరింత గొప్ప ఖ్యాతిని పొందిన గురజాడ ఈరోజు లేకపోయినా ఆ కన్యాశుల్కం ఈరోజు కూడా అమలు జరుగుతూనే ఉంది. కన్యాశుల్కం నాటకం రాసి అక్కడ ప్రదర్శించడం కూడా జరిగింది. కన్యాశుల్కం ద్వారా ఆయన ప్రజలు చైతన్యపరచడం కూడా జరిగింది. అయితే ఈయన ప్రాచీన లిపి పరిశోధకుడుగా తెలుగు భాష యొక్క మూలాల్ని గుర్తించి ఆ భాష కోసం ఎంతో పాకులాడాడు. తర్వాత ఈయన కథలు, కావ్యాలు, నాటకాలు రాసి తెలుగు ప్రజలకు ఎంతో సాహిత్యాన్ని అందించినటువంటి మహనీయుడు గురజాడ అప్పారావు. సామాన్యుని స్థాయికి కుదించి పామరులు సైతం కూడా అర్థం చేసుకునే రీతిలో సాహిత్యాన్ని సృజించిన వారిలో వేమన, గిడుగు రామూర్తి గారు, అదేవిధంగా అదే పాకు చెందిన వారు గురజాడ అప్పారావు. వీరు సాహిత్యాన్ని సామాజిక సాంఘిక దురాచారాలు దూరం చేయడానికి వాడారే కానీ ఏదో ఊహా జగత్తులో విహరించడానికి సాహిత్యాన్ని సృజించలేదు. అప్పుడున్న సాంఘిక దురాచారాలు, బాల్య వివాహాలు, వరకట్నాలు ఇలాంటి వాటి మీద వారు పోరాడి సామాన్య మానవుడు కూడా సాహిత్యాన్ని అర్థం చేసుకుని సాహిత్యం ద్వారా సామాజిక స్థితిగతులను సరిదిద్దటానికి వారు సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్న మహానుభావులు. వారికి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.
వైఎస్ వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తాము హర్షిస్తున్నామని అనంతపురం జిల్లా సిపిఐ కార్యదర్శి జాఫర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేకనే సుప్రీంకోర్టు హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వైఎస్ వివేక హత్య కేసును బదిలీ చేసిందన్నారు. సొంత చిన్నానికే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డితో కలిసి కొంతమంది చంపారని సిబిఐ అనుమానం వ్యక్తం చేస్తున్నా నిందితులను శిక్షించడంలో జగన్ ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన 3 ఏళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ఇవాళ న్యాయం అనేటువంటి అందరికీ జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో సుప్రీంకోర్టు ఇవాళ మొత్తం అంతా కూడా హైదరాబాద్ తెలంగాణకి ఇవాళ అంతా కూడా కేసును సిబిఐ కోర్టుకు అంతా పంపడం, నాంపల్లికి పంపడం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించారు. ఇవాళ సామాన్యులకి ఏం జరుగుతుంది నేను అంటా ఉన్నా. మీ చిన్నాన హత్యకు సంబంధించినటువంటి వారు సిబిఐ వారు ఫలానా వారే ఇవాళ దీనికంతా కూడా వాళ్ళపైన అనుమానాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి వాళ్ళు మాత్రమే వారే దీనికంతా కారకులని చెప్తా ఉంటే ఇవాళ వారిపైన మీరు చర్యలు తీసుకోలేకపోయారు. హంతకులను ఇవాళ పట్టుకోలేకపోయారు, అరెస్ట్ చేయలేకపోయారు, జైల్లో పెట్టలేకపోయారు. ఇవాళ సామాన్య ప్రజలకు ఏం జరుగుతుందని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉంటా ఉన్నారు. ఇవాళ 3.5 సంవత్సరాలు మీరు పరిపాలనలో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగడం లేదు. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి ఇవాళ మనం సంపూర్ణంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో రికగ్నైజ్డ్ స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ను మంత్రి ప్రారంభించారు. ఇందులో 1000కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నిరంతరం తరగతి గదులు, పరీక్షలకు సిద్ధం కావడం వంటి ఒత్తిడిల నుండి విద్యార్థులు క్రీడలతో మానసికోల్లాసం లభిస్తోందని తెలిపారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడంపై రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కరోనా వైరస్ వచ్చి మరి 2 సంవత్సరాలుగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పార్టిసిపేట్ చేయలేకపోయారు. బట్ ప్రపంచంలో మనం ఎవరో ఊహించలే మాస్కులు పెట్టుకొని తిరగాలి, లేకపోతే ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి మనం ఎప్పుడు కూడా ఊహించలే. బట్ ఈరోజు మరి భగవంతుడి దయ వల్ల మరి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరించడం వల్ల ఈ రోజు ఆ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం, మరి ఈ రోజు మనం రెగ్యులర్ లైఫ్ లోకి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ చిన్నారులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నవంబర్లో ఉన్నాం, నెక్స్ట్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎండింగ్ అయిన తర్వాత మళ్ళా కొత్త సంవత్సరానికి అడుగుతున్నటువంటి శుభతరుణంలో మీ అందరికీ మరొకసారి ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. India, proud citizens and make our state Bangaru Telangana. I request our sir to kindly wave the flag off and give a very big hand of applause, and we wish you all good luck
and God's blessings. Thank you once again, sir. The sports meet is open for 3 days. Thank you very much, sir. Chala wonderful. ప్రత్యేకించి పీటీ టీచర్స్ అందరికీ పాత్రికా మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం మరి ప్రధానమైనటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా కరోనా వైరస్ వచ్చి ఒక 2 సంవత్సరాలు స్పోర్ట్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చేసే పరిస్థితి లేకపోవడం, మళ్ళీ తిరిగి కరోనా మహమ్మారిని జయించిన తర్వాత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపురం గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన చేపట్టారు. 45 రోజులు దాటుతున్న ధాన్యాన్ని కొనడం లేదని అధికార పార్టీ చెందిన సెంటర్ ఇన్ఛార్జ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. అనంతరం వడ్లను తహసీల్దార్ ఛాంబర్లో పోయడంతో వెంటనే స్పందించిన సొసైటీ చైర్మన్ 2 రోజుల్లో వడ్లు కొనుగోలు జరిగే విధంగా డైరెక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. రాజీనామా చేయాలి, రైతులకు ధాన్యం కొనుగోలు చేయని పాలకవర్గం వెంటనే వెలికి తీయాలి, రైతు కొనుగోలు కేంద్రాల అక్రమాలను వెంటనే వెలికి తీయాలి, రైతు కొనుగోలు కేంద్రాలు జరుగుతున్న అవినీతిని వెంటనే రైతుల పుట్టగొడుతున్న కోఆపరేటివ్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి, రైతుల పుట్టగొడుతున్న కోఆపరేటివ్ అధికారులపై వెంటనే అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, అవినీతి అధికారులను వెంటనే ఆదుకోవాలి, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను వెంటనే ఆదుకోవాలి, ధాన్యం కొనుగోలు చేసి రైతులను వెంటనే సంబంధిత అధికారులపై వెంటనే రావాలంటే రావాలి. సిగ్గు అధికారుల మండి వైఖరి, సిగ్గు రైతుల పట్ల చేతగాని తన అధికారుల వైఖరి, సస్పెండ్ చేయాలి, లంచగొండ అధికారులను వెంటనే అధికార పార్టీ తొత్తుగా మారిన సీఈఓను వెంటనే చూస్తే లోపడడానికి 12 తెచ్చిన ఇప్పుడు 5,000 అయినాయి కిరాయి. సార్ తహసీల్దార్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదొక సమస్యతో పాటు మనకు కొనుగోలు సెంటర్లలో ప్రతి గ్రామంలో మనకు ప్లస్ లేదు. ఏదో ఒక రైతును బతలాలో గొడవ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, వీళ్ళు పట్టుకున్నా, ఎకరమో 2 ఎకరాలు ఉంటే వారికి కౌలిచ్చైనా అట్లా పోసుకొని నడిపించుకుంటాం. ఈసారి ధాన్యము పోయినసారి ఈసారి బాగా పండింది, అట్లా పోసుకోవడానికి ప్లస్ లేదు. ఇంకా పక్కన కొంచెం దూరం పోతే అక్కడ ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పోసుకుంటారు రైతులు, అక్కడ పోయి పెట్టాలి. అన్ని గ్రామాల్లో ఉన్న పరిస్థితి అన్ని గ్రామాలలో ఏమన్నా మిషన్ తీసుకుపోయి ఆడబెడితే చాట పెట్టవచ్చు, లారీ కూడా అక్కడ పోతుంది. అట్లా వెసులుబాటు కల్పించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కూర్చున్న అక్కడికి రావాలి, మేము కూర్చుంటే ఇక్కడికి వచ్చి పెట్టాలంటే రైతులకు నష్టం జరుగుతుంది. అన్ని గ్రామాలలో ఇబ్బంది జరుగుతుంది. లెక్కలలో కూడా కాంటలలో కూడా అధ్వానంగా ఇక్కడ బయటపడ్డది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. బైరాంపల్లి తర్వాత కొన్ని గ్రామాల కోఆపరేటివ్ సొసైటీ నుంచి అన్ని గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4 రోజులు గడుస్తున్నప్పటికీ రైతుల యొక్క వడ్లను కాంటబెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీనివల్ల రైతుల కాంటాలు లేట్ అయి జాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కోఆపరేటివ్ అధికారులు రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ నాయకులు వాళ్ళ సొంత పార్టీ నాయకులే పెట్టడం తప్ప మిగతా వాళ్ళందరి వెనుకసీరు పెట్టడం అనేది కొంత దుర్మార్గమైనటువంటి విషయం. కనీసం సుతులు కూడా రైతులకు అందించేటువంటి పరిస్థితి లేదు. అమాలి ఖర్చులు కూడా రైతులే పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతు ధాన్యం కోసిన తర్వాత ధాన్యం తెచ్చి సెంటర్లో పోసి 4 రోజులు గడుపుతున్నప్పటికీ కూడా కాంట పెట్టడంలో కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు గాగిలాపూర్కి సంబంధించినటువంటి రైతులు మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సార్లు రెవెన్యూ అధికారులకు, కోఆపరేటివ్ సొసైటీ అధికారులకు, పాలక వర్గానికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆవేదనకు గురై
ఈరోజు ధాన్యాన్ని తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు పోయడం అనేది జరిగింది. పోసి 2 గంటలు ధర్నా చేస్తున్నప్పుడు కూడా రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారు పట్టించుకోకపోవడంతో ఈరోజు రైతులందరూ కలిసి తహసీల్ ఆఫీసులో ధాన్యం పోయడం అనేది జరిగింది. ఏది ఏమైనా కానీ రైతులను నష్టం చేసే విధంగా అధికారుల తీరు కానీ కోఆపరేటివ్ అధికారుల తీరు కానీ మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో కోఆపరేటివ్ డైరెక్టర్లకు కానీ పాలక వర్గానికి కానీ అదేవిధంగా అధికారులకు కానీ తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో లాగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కోఆపరేటివ్ అధికారులది బట్టబయలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారు. టేకుమట్ల మండల కేంద్రంలో నిర్మించిన కేజీబీవీ పాఠశాలను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి మంత్రి రానున్న నేపథ్యంలో ఆయన పలు సూచనలు సలహాలు చేశారు. పాఠశాల మొత్తం తిరిగి పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 20 డిసెంబర్ 10 వరకు ఏంటి స్త్రీ హింస వ్యతిరేక పక్షోత్సవాలు. స్త్రీలు బాలికలు హింస పడొద్దు అనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం కదా. మరి 15 రోజులు పడకుంటుంటే సరిపోతుందా? అవద్దు కదా. సింపుల్ స్టేట్మెంట్ ఎవ్రీథింగ్ ఫైన్ ఇష్యూ ఉంటే చేయగలిగేది చెప్తే చేస్తాం. అంత బాగుంది అని చెప్పి 42.5 కిలోమీటర్లు కంటిన్యూగా రండి. 42.5 కిలోమీటర్లు ఎట్లయినా దీని మీద మళ్ళీ కన్స్ట్రక్షన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ అన్నా సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్లెలు పచ్చదనంతో కలకల్లాడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి. బీడీ కార్మిక మహిళలకు పెన్షన్ కల్పించాలి. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ను ముట్టరించిన 200 మంది మహిళలు. తన భూములకు సంబంధించి పరిహారం ఇవ్వండి. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మహిళ ధర్నా. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలకు జీవం పోయండి. దాతలకు సూచించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.